ఈ రోజున మరి బ్రిడ్జ్ ఆఫ్ హోప్ చర్చ్లో ఒక ప్రత్యేకమైన రోజు, అదేవిధంగా సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన రోజు, పరలోకంలో కూడా ప్రత్యేకమైన రోజు ఈరోజు. ఆమేన్. ఎందుకు ప్రత్యేకమైనది, ఆ ప్రత్యేకత ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. హల్లెలూయా. సో ఎంతమంది ఈరోజు సిద్ధపడి వచ్చి ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తుతారా? సిద్ధపడి సంఘానికి, చర్చ్కి ఈరోజు నేను వినాలి, నేర్చుకోవాలి, దేవుని మాటలు నేను నేర్చుకోవాలని అని నిజంగా సిద్ధపడ్డారా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గమనించండి, పిలుపు వచ్చినప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడా, రేపా, తర్వాత అని. ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఒక నిజమైన సంఘటనలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక పెద్ద క్రుసేడ్ మీటింగ్లో ఒక వాక్యం పరిచర్య చేశారు. చేసినప్పుడు ఆయన సువార్త వాక్యం చెప్తున్నారు. ముందుకు రండి, ఎవరైనా యేసు ప్రభు వారిని సొంత రక్షకుగా అంగీకరించాలని ఆశ ఉన్నట్లయితే ముందుకు రండి అని చెప్పి వారు పిలుస్తున్నారు, ఆ ప్రీచరు పిలుస్తున్నారు. అయితే వారితో కలిసి ప్రార్థన చేయడం, అక్కడ పెద్ద చేసేది కూడా ఏముండదు. కలిసి మరి పాప క్షమాపణ, ద కన్ఫెషన్ ప్రేయర్, ఫర్గివ్నెస్ ప్రేయర్ అని ఉంటుంది, క్షమాపణ చేసే ప్రేయర్ అనేది చేయండి అని చెప్పి, అంటే చాలామంది ముందుకు వచ్చారు. ఆ ప్రీచర్తోని, అయ్యగారితోని ప్రార్థన చేపించుకున్నారు, దేవుణ్ణి సొంత రక్షణ అంగీకరించారు. అయితే వాక్యము చెప్తున్నప్పుడు ఒక స్త్రీ, ఒక ఆవిడ, తను ఆ యొక్క గ్రౌండ్లో కూర్చొని, ఆ యొక్క ప్లేస్లో కూర్చొని, కింద కూర్చొని వాక్యం చెప్తున్నప్పుడల్లా రాసుకుంటుంది, ఒక పేపర్ మీద రాసుకుంటుంది. అయితే ఆమె రాసుకోవడం గమనించాడు ఈ ప్రీచర్. రాసుకుంటుంది, పదే రాస్తుంది, అదే పేపర్ మీద రాస్తుంది, పేజీ కూడా తెప్పట్లేదని గమనించాడు. సరే, వాక్యం అంతా అయిపోయింది, ఆల్టర్ కాల్ పిలిచారు, ప్రేయర్ పిలిచారు, క్షమాపణ ప్రేయర్కి పిలిచారు, మరి సొంత రక్షకుడిగా యేసుప్రభు వారిని అంగీకరించిన ఇష్టం ఉంటే ముందుకు రండి అని తెలియపరిచారు. చాలామంది ముందుకు వచ్చారు, ప్రార్థన చేపించుకున్నారు, మొత్తం మీటింగ్ అంతా అయిపోయింది. ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే వెంటనే ఈ వాక్యం చెప్పిన అయ్యగారు ఆయన హోటల్కి వెళ్ళేసి ప్రార్థనలో ఉన్నారు. ఎవరైతే ఆ రోజున మరి వాక్యము విని ప్రార్థన చేసుకున్నారో ఆయన ఒక పర్సనల్ ప్రేయర్లో ఉన్నారు. వెంటనే ఒక అతను వచ్చేసి డోర్ కొట్టడం మొదలుపెట్టాడు. చాలా గట్టిగా డోర్ కొడితే వెంటనే ఓపెన్ చేసి ప్రార్థనలో ఉన్న అతను లేచి గట్టిగా డోర్ కొడుతున్న వారిని గమనించి లేచి, ఏమైందయ్యా, ఎవరయ్యా అంటే ఆ వచ్చిన వ్యక్తి అన్నారు, సార్ పెద్ద యాక్సిడెంట్ అయింది, మీరు ఒకసారి రండి, హోటల్ బయటనే పెద్ద యాక్సిడెంట్ అయింది, మీరు రండి అని చెప్పి అన్నారు. సరే అని గబా అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తే ఆ రోడ్డు మీద పెద్ద యాక్సిడెంట్ అయిపోయి ఒక స్త్రీ చనిపోయింది. ఆ యొక్క డెడ్ బాడీ అక్కడ రోడ్డు మీద ఉంది. అయితే ఈయన చాలా బాధపడ్డాడు. అది చూస్తేనే అయ్యో దేవా, ఏంటి ఘోరణం, ఏంటి దారుణం అని చెప్పి మనసులో కుమిలిపోతున్నాడు. అయితే వెంటనే ఆ చుట్టుపక్కల కొంత దూరంలో ఆమె రాసుకున్న పుస్తకము అనేది కనిపించింది. ఈయన చాలాసార్లు గమనించాడు వాక్యం చెప్పేటప్పుడు ఆ పుస్తకాన్ని. సో ఆయన చూడ్డానికి వచ్చినప్పుడు రోడ్డు మీదకి వచ్చేస్తే పుస్తకం కొంత దూరంలో కనిపించింది. వెంటనే అరే, ఈ పుస్తకము ఆ స్త్రీది కదా అని చెప్పి త్వరగా వెళ్ళి ఆయన మనసులో భయంతోనే, ఒక డౌట్తోనే ఆలోచించుకుంటూ వెళ్ళి ఆ బుక్ ఓపెన్ చేశాడు. అయితే ఆ బుక్ ఓపెన్ చేశాడు. ఆ బుక్ని ఆ స్త్రీ చూస్తే చనిపోయింది ఎవరో కాదు, ఆ స్త్రీయే. చాలా బాధపడ్డాడు, కుమిలిపోయాడు మనసులో, అయ్యో దేవా, ఏంటి దారుణం అని. సరే, ఈమె ఏమి రాసింది, అంతకనంగా వాక్యాన్ని శ్రద్ధగా విన్నది, ఏమి రాసింది అని ఆ బుక్ ఓపెన్ చేస్తే ఆమె ఒక మాట రాసుకుందంట. ఏంటి తెలుసా రాసుకున్న మాట? ఇప్పుడు కాదు, మరొక్కసారి, నాట్ నౌ, లేటర్. ఇప్పుడు కాదు, మరొక్కసారి, దిస్ ఇస్ ఎ ట్రూ ఇన్సిడెంట్, ఇప్పుడు కాదు, మరొక్కసారి అని చెప్పి రాసుకున్నది. అప్పుడు చాలా బాధపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కాదు, తర్వాత అంటే తర్వాతకి మనం ఉంటామో లేదో తెలియదు. అర్థమవుతుందా? గమనించుకోవాలి మన లైఫ్ని. ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్ అనే పదానికి సమాధానం మన దగ్గర ఉండదు. ఇప్పుడు కాదు, మరొక్కసారి అంటే మరి ఎప్పుడు అనేది మనం ఆలోచించాలి. సో మీరు ఆలోచించండి, పిలుపు వచ్చిందంటే, బాప్తిజం సిద్ధపడిన వారు తీసుకున్న తర్వాత పిలుపు వచ్చిందంటే నువ్వు ముందుకు రావాలా లేదా నిర్ణయం నీదే. యేసు ప్రభు వారు ఎవరిని కూడా ఫోర్స్ చేయడు, ఎవరిని కూడా బలవంతం పెట్టడు. ఓకే, చాలా ఇతర సమాజాలలో బలవంతం పెడతారు, ఫోర్స్ చేస్తారు, కానీ యేసు ప్రభు ఎవరిని కూడా ఫోర్స్ చేయరు. ఈవెన్ క్రైస్తవ సమాజంలో, క్రిస్టియన్ ప్లాట్ఫామ్లో కూడా ఎవరైనా ఫోర్స్ఫుల్గా యేసు ప్రభుని నమ్ముకో అని చెప్తే అది రాంగ్ ప్రాక్టీస్. గమనించాలి, అర్థమవుతుందా? సో యేసు ప్రభు వారు ఎవరిని కూడా ఫోర్స్ చేయరు, తెలియపరుస్తారు. ఆయన చేయాల్సింది ఆయన చేసిస్తాడు.
జస్ట్ తెలియపరుస్తారు. ఏంటి? సువార్త వాక్యం తెలియపరుస్తారు. నీ జీవితం బలపడుతుంది, మీ జీవితం బాగుపడుతుంది తెలియపరుస్తారు. నిర్ణయం తీసుకోవాల్సింది ఆ వ్యక్తిది మాత్రమే. నిర్ణయం తీసుకోవాల్సిన ఆ వ్యక్తిది మాత్రమే. సో నిర్ణయం మనది, చాయిస్ మనది, ద డెసిషన్స్ మనది, మన ఎంపికలు మనవి. సో మనం ఏం ఎంపిక చేసుకుంటున్నాం, నిర్ణయం ఏం చేసుకుంటున్నాం అనేది గమనించుకోవాలి. సో ఈరోజు సంఘానికి రావాలి, చర్చ్కి రావాలని నువ్వు నిర్ణయించుకున్నావు. హల్లెలూయా. నిర్ణయించుకున్నావు కాబట్టి నువ్వు రోజున ఉన్నావు. దేవుని యొక్క కృప నీ మీద ఉంది. ఈరోజు చర్చ్కి రావాలి. ఈరోజే కాదు, ప్రతి ఆదివారం ప్రతి సమయంలో కూడా నువ్వు నీ కుటుంబానితో కలిసి దేవుని యొక్క సన్నిధికి రావాలని చెప్పి దేవుని యొక్క ప్రణాళిక, కృపా సమాధానాలు ఎప్పుడో ఉంటాయి. కానీ నీ నిర్ణయము, నీ చాయిస్, నీ యాక్షన్స్, నీ నడవడిక, నీ చేతి మీద నుంచి బయటకు వచ్చి క్రియలు నిన్ను నడిపిస్తాయి. అర్థమవుతుందా? సో భూలోకములో దేవుని యొక్క కార్యము నీ జీవితంలో జరగాలంటే దేవుని యొక్క కృపా సమాధానాలు ఎప్పుడూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి తెలుసా? నువ్వు ఓపెన్ అప్ అవ్వాలా. నువ్వు నీ యొక్క హృదయం డోర్ అనేది ఓపెన్ చేయాలా. ఓపెన్ చేసి నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆహ్వానించుకుంటావో, జీసస్ కమ్ ఇన్ మై లైఫ్, ఏసయ్యా నా లైఫ్లోకి రా, ఏసయ్యా నా పరిస్థితిలోకి రా, ఏసయ్యా నా కుటుంబంలోకి రా, నా పరీక్షల్లోకి రా, నా ఉద్యోగం, నా వ్యాపారంలోకి రా అని ఎప్పుడైతే నువ్వు ఆహ్వానించుకుంటావో, హీ విల్ కమ్ రన్నింగ్ ఇన్ టు యువర్ లైఫ్స్. ఆయన పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడిని చూసినప్పుడు, కుమారుడు తప్పిపోయిన తర్వాత, వచ్చిన తర్వాత మరి ఆ యొక్క తండ్రి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అంత దూరాన మరి కుమారుడు ఉంటే తండ్రి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకున్నాడు. మరి ఫిజికల్గా శారీరకరమైన మరొక తండ్రి, ఈ ఫిజికల్ వరల్డ్లో ఉన్న తండ్రి పిల్లల మీద ఎంతో ప్రేమతోని, పిల్లల మీద ఎంతో ఆప్యాయతతోని, అనుబంధంతోని పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకున్నట్లయితే ఆయన ఎంత దూరం పరిగెత్తుకుంటూ వస్తాడు ఒకసారి గమనించండి. ఆల్రెడీ ఆయన వచ్చాడు, పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి కల్వరి శిలువ పైన మరణించి తిరిగి లేచి ఉన్నారు నీ కొరకు, నా కొరకు. హల్లెలూయా. ఆయన ఆల్రెడీ ఏం చేయాలో అది ఆల్రెడీ చేసి ఉన్నాడు. ఆయన రెండు చేతులు చాచి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆకాశం నుంచి, పరలోకము నుంచి పరిగెత్తుకుంటూ భూమి మీదకి వచ్చి ఆయన చీకొట్టిన, ఆయన తిట్టిన, ఆయన మీద ఉమ్మేసిన, కొరడా దెబ్బలు కొట్టిన, పిడిగుద్దులు కొట్టిన, ఆయన రోడ్డు మీద ఈడ్చుకుపోయినా, బట్టలు ఇప్పేసి ఇబ్బంది పెట్టినా కూడా ఆయన ఒకటే ఆయన గుర్తుంది. ఏంటి తెలుసా? నీ ముఖము, నా ముఖము. ఆయన గుర్తుంది, అది మాత్రమే. ఆయనకి ఏది గుర్తులేదు. ఒక్కసారి గమనించండి ఆయన యొక్క ప్లేస్ని, ఒకసారి స్థానాన్ని ఒకసారి గమనించండి. ఆయన ఇంకో చెంప దెబ్బ కొట్టినప్పుడు, ఆయన మీద ఉమ్మేసినప్పుడు ఆయన లోపల కోపం ఖచ్చితంగా వచ్చే ఉంటుంది, ఆయనకు బాధ వచ్చే ఉంటుంది. ఆయనని పంపించిన పరలోకములో ఉన్న యెహోవా తండ్రి వారు ఎంత బాధపడి ఉంటారో ఒకసారి గమనించండి. తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల్ని ఎవరైనా కొడితే ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. నేను ఆల్రెడీ 2 వీక్స్ బ్యాక్ ఈ మాట చెప్పాను. మా పిల్లలు కూడా స్కూల్లో మరి ఏమన్నా అంటే కూడా నాకంటే మా మమ్మీ వెళ్ళిపోయి టీచర్ని గట్టిగా కడిగేస్తారు. ఊరుకోరు. అలాంటిది మరి నిన్ను, నన్ను, ఈ యొక్క సమాజము, ఈ యొక్క లోకము, ఈ అపవాది మనని కొట్టాలని తలంచినప్పుడు, మనని పడేయాలని తలంచినప్పుడు దేవాది దేవుడు ఎలా ఊరుకుంటాడు? ఆయన సొంత కుమారుణ్ణి భూమి మీద పంపించి, నువ్వు వెళ్ళు, జీసస్ యు గో, నువ్వు వెళ్ళి నా బిడ్డలందరినీ నువ్వు నా ఇంటికి తీసుకురా. నా ఇల్లు అంటే ఏంటి? పరలోకం. నా ఇంటికి తీసుకురా. ఏమి చేయాలో, అవసరమైంది ఏం చేయాలో నేను తెలియపరుస్తాను, నువ్వు తీసుకురా అని చెప్పి పంపించినప్పుడు యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి నీ కొరకు, నా కొరకు ఉమ్మి వేయించుకొని, తిట్లు తిని, ఎన్నో కొట్టడాలు కొట్టించుకొని, శిలువ మరణాన్ని పొందుకొని మరి విడుదల దయచేసినారు. హల్లెలూయా. కానీ ఆయన చేసేదంతా చేసేసారు. ఒక్క నిర్ణయం మాత్రం మనకుంది, ముందుకా వెనక. యేసు ప్రభు వారు చేయి పట్టుకున్నారు, మన చేయి పట్టుకున్నారు. ఆయనతో మనం ముందుకు వెళ్ళాలా, లేకపోతే ఆయన చేయి వదిలేసి వెనక్కి వెళ్ళాలా, నిర్ణయాన్ని మనకు వదిలేశారు. అయితే పిలుపు వచ్చినప్పుడు ఈరోజున గమనించండి, మీరు ఇంక బాప్తిసం తీసుకున్నట్లయితే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పిలిచిన తర్వాత 3 లెక్క పెడతాను. 1 2 3. ఈ 3 లెక్క పెట్టలో మీరు ముందుకు వస్తే, మీరు నిర్ణయం తీసుకొని ముందుకు వస్తే మీకు అవకాశం దొరుకుతుంది. గమనించండి. హల్లెలూయా. సో వాక్యం జాగ్రత్తగా వినండి, సిద్ధపడండి. ప్రేమందని బిడ్డలారా, బాప్తిసము తీసుకున్న వారంటే వాళ్ళు గొప్పలు కాదు.
ఓకే, బాప్తిజం ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు గొప్పలు కాదు. నిత్యము మారు మనసు పొందాలి. అది మన యొక్క జీవితంలో అలవాటు అనేది ఉండాలి. ఇట్ షుడ్ బి ఎన్ హ్యాబిట్. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళిపోదాం, గమనించుకుందాం. రోమీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. అసలు బాప్తిజం అంటే ఏమిటి, ఓకే, అది దాన్ని అసలు ఏంటి, ఏం చెప్తున్నారు అని చెప్పి గమనించుకుందాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెను, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చాలండి, చదవండి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. చాలండి. అయితే ఇక్కడ ఏముంది తెలుసా, వాక్యము బాప్తిసము వలన మరణములోకి వెళ్తాం, పాతి పెట్టబడి ఆయనతో కూడా సమాధి చేయబడతాం మనం. సో మనము బైబిల్లో తిరిగి జన్మించుట అని ఒక పదం ఉంటుంది, బార్న్ అగైన్ అని ఉంటుంది. అంటే పాత జీవితము, పాతగా చనిపోవటం, పాతి పెట్టబడుతుంది. ఇప్పుడు ఒకరు చనిపోయినాక వారి శవాన్ని ఏం చేస్తారు చెప్పండి, పాతి పెడతారు కదా, పాతి పెడతారు. ఎందుకంటే దాంట్లో లైఫ్ అనేది వెళ్ళిపోయింది, దాంట్లో జీవం అనేది వెళ్ళిపోయింది, దాంట్లో ప్రాణం అనేది వెళ్ళిపోయింది. సో బాప్తిజం అంటే ఏంటి తెలుసా, పాత లైఫ్, పాత జీవం, పాత ప్రాణాన్ని వదిలేసి క్రీస్తులో ఏకమై నూతన జీవితము, నూతన లైఫ్, నూతన ప్రాణమును పంచుకొని తీసుకొని మన లైఫ్ని నడిపించుకోవటం అనే డెఫినిషన్ బాప్తిజం. అర్థమవుతుందా? పాత లైఫ్, పాత జీవితం, పాత ప్రాణం, పాత ఊపిరి మొత్తం కూడా పాతి పెట్టబడి మన యొక్క జీవితాన్ని క్రీస్తులో కలిపేసి క్రీస్తులో లీనమై ఆయనతో సింక్ అయ్యి ఒక అలైన్మెంట్లో ఉంటూ మన యొక్క లైఫ్ని ఆయనతో నడిపించుకుంటూ మన నూతన జీవితము, నూతన ప్రాణము, నూతన ఊపిరి, నూతన లైఫ్ తీసుకొని మనము ముందుకు వెళ్ళడం అనేది బాప్తిసము. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, గమనించుకుందాం. అయితే కొన్ని విషయాలు సింపుల్గా మనం ముగించుకుందాం ఈ రోజున, త్వరగా ముగించుకుందాం. ఓకే, మీరు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్తో వింటే మనం ఫాస్ట్గా వెళ్ళి మనము ముగించుకోవచ్చు. అయితే బాప్తిసము వాటర్లో మీరు చూస్తున్నారు, మనం అందరం కొంచెంసేపు సిద్ధపడిన వారు, మరి పిలుపుకి ఆన్సర్ ఇచ్చే వాళ్ళందరూ కూడా మరి బాప్తిసం వాటర్లోకి తీసుకొస్తారు. అయితే అసలు బాప్తిసం అంటే ఏమిటంటే, చాలామంది ఏమనుకుంటారంటే కన్వర్జన్ అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారు, బాప్తిజం కన్వర్జన్ అనుకుంటారు, మతం మార్పిడి అనుకుంటారు, క్రీస్తుని మొత్తము మతంలోకి మార్చేయడం అనుకుంటారు. బాప్తిజం అంటే అది కాదు. బాప్తిజం అంటే ఒక ట్రెడిషన్ కాదు, ఒక చర్చ్ యొక్క అవసరత కాదు, ఒక చర్చ్ యొక్క రిక్వైర్మెంట్ కాదు, క్రైస్తవ సమాజంలోకి కావలసిన అవసరత కాదు. చాలామంది బాప్తిసాలు ఏం చేస్తారంటే, బాప్తిజం తీసుకున్నాక ఫొటోస్ తీసుకుంటారు. ఫొటోస్ కోసమే బాప్తిజం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీకు షాక్ అవ్వచ్చు, ఆశ్చర్యం అనిపించవచ్చు. ఫొటోస్ కోసం బాప్తిజం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, ఫ్యామిలీ కోసం బాప్తిజం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు తీసుకుంటే చాలా నేను కూడా దిగుతా అని చెప్పి వాళ్ళు కూడా వస్తుంటారు. బాప్తిజం అనేది ఒక రిక్వైర్మెంట్ కాదు, ఇట్స్ మ్యాండేటరీ, చాలా ప్రాముఖ్యమైనది. అవసరానికి కాదు బాప్తిజం అనేది, ఖచ్చితంగా అది ఇంపార్టెంట్, మ్యాండేటరీ అయిన విషయం అనేది బాప్తిజం. ప్రియమైన గమనించుకుందాం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను, బాప్తిజం అనే ఒక పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, గ్రీక్ వర్డ్లో బాప్టిజో అనే పదం నుంచి వచ్చింది. గ్రీక్ వర్డ్ బాప్టిజో అనే పదం నుంచి వచ్చింది. అయితే గ్రీక్ వాళ్ళు వారి యొక్క దేశస్తులో, వారి యొక్క దేశంలో వ్యాపారం చేసే ఒక కమ్యూనిటీస్లో, బిజినెస్ అసోసియేషన్స్లో, మార్కెట్ ప్లేస్ అంటారు ఇంగ్లీష్లో, మార్కెట్ ప్లేస్లో ఏం చేసేవారంటే, వాళ్ళు కొత్తగా ఇప్పుడు వైట్ డ్రెస్ ఉందనుకోండి, వైట్ షర్ట్ ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తారంటే ఇంకో కలర్లోకి మార్చాలంటే పెద్ద గిన్నెలో దాన్ని పర్మనెంట్ ఒక కలర్ వేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైట్ షర్ట్ వైలెట్గా అవ్వాలి అంటే వైలెట్ డై DYE డై అని ఒక కలర్ని వేసి దాంట్లో ఉంచేసి కొన్ని గంటల సేపు ఉంచి, లేకపోతే ఆ యొక్క వైట్ షర్ట్ని తీసుకెళ్ళి దాంట్లో ముంచి కంప్లీట్గా ముంచి పైకి తీసి దాన్ని ఆరేస్తారు. అయితే ఈ డై పర్మనెంట్గా అంటుకుంటుంది.
క్లాత్కి అంటుకొని ఏ కలర్ డై వేస్తారో ఆ కలర్ డైగా మారిపోతుంది అనమాట ఆ యొక్క షర్ట్. వైలెట్ కలర్ డై వేస్తే వైలెట్ కలర్గా కంప్లీట్గా అయిపోయి అది ఎప్పటికీ కూడా ఆ యొక్క రంగు పోదు, కంప్లీట్గా మారిపోతుంది, ఎప్పటికీ కూడా ఆ రంగు పోదు, పర్మనెంట్ డై అనమాట. ఆ ప్రాసెస్ని బాప్టిజో అని అంటారు గ్రీకులో. ఆ ప్రాసెస్ని బాప్టిజో అని అంటారు. సో కంప్లీట్గా ముంచి బయటికి తీస్తే ఆ యొక్క కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అయితే ఆ పదము నుంచి బాప్టిజం అనే పదం పుట్టుకొచ్చి ఆ యొక్క బాప్టిజం అనే యాక్టివిటీకి ఈ విధంగా తెలియపరిచారు. ఏంటి తెలుసా, మనము నీళ్ళల్లో ఏ కలర్గా ఉన్నా కూడా మనము నీళ్ళల్లో మనని కంప్లీట్గా ముంచి పైకి తీస్తే పర్మనెంట్గా క్రీస్తు అనే కలర్లోకి మనము నడిపించబడడం అని చెప్పి బాప్తిసము అంటే ఏదో నీళ్ళలో దిగి మన యొక్క శరీరము తడుపుకోవడం మాత్రమే కాదు. బాప్తిజం మన ఆత్మని కంప్లీట్గా క్రీస్తు అనే కలర్లోకి, క్రీస్తు అనే ఐడెంటిటీలోకి మనని నడిపించుకోవటము అని చెప్పే యొక్క అర్థము బాప్తిసము. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందా? రైట్, వెరీ గుడ్. ఇంకొక మాట చెప్పుకుందాం. గలీషియన్స్ రాసిన పత్రిక, గలితీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. గలీషియన్స్ చాప్టర్ 3:27. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చాలండి. క్రీస్తులోకి ఇప్పుడు బాప్తిసం అనేది ఎవరైనా తీసుకోవచ్చు, వివిధ రకాలుగా తీసుకుంటారు. ఎవరి నామములో తీసుకుంటున్నారో అది ఇంపార్టెంట్. క్రీస్తు నామములో తీసుకున్నట్లయితే అది క్రీస్తులో తీసుకున్న బాప్తిసం కిందికి వస్తుంది. అర్థమవుతుందా? క్రీస్తు నామంలో తీసుకుంటే క్రీస్తు కిందికి వస్తుంది, క్రీస్తు యొక్క గుర్తింపులోకి వస్తుంది, క్రైస్ట్ యొక్క ఐడెంటిటీలోకి వస్తుంది. ఈ యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసా? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా ఎవరిని ధరించుకుంటున్నారు? క్రీస్తును ధరించుకుంటున్నారు. క్రీస్తుని ధరించుకోవాలంటే, క్రీస్తుని మన లైఫ్లోకి నడిపించుకోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? క్రీస్తులో బాప్తిసం తీసుకోవాలి. యేసు ప్రభు యొక్క నామములో మనం బాప్తిసం అనేది తీసుకోవాలి. అప్పుడు క్రీస్తుని మనము ధరించుకున్నట్లు అవుతుంది. హల్లెలూయా. గమనించుకుందాం. అయితే నాదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ అంటే మరొకసారి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడునో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుకుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమి. అయితే ఈ రోజున కొంతమంది బాప్తిసం తీసుకున్న వారంగా ఆల్రెడీ ఉన్నాం, కొంతమంది తీసుకోబోతున్నారు. కానీ మనందరికంటే ముందుగా యేసు ప్రభు వారు ఆల్రెడీ బాప్తిసము తీసుకొని ఒక మెసేజ్ని, ఆల్రెడీ గుర్తింపుని, ఆల్రెడీ ఒక ఐడెంటిటీని తీసుకొచ్చారు, ఒక రోల్ మోడల్ని తీసుకొచ్చారు, ఒక ఎగ్జాంపుల్గా తీసుకొచ్చారు. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారు పరిచర్య స్టార్ట్ చేయకముందు 33.5 సంవత్సరాలు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు తన 30వ ఏట ఆయన పరిచర్య స్టార్ట్ చేయక ముందు ఆయన ఏం చేశారు తెలుసా? బాప్తిసము తీసుకోవడానికి వెళ్ళారు. యోహాను దగ్గరికి వెళ్ళి యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసాలు ఇస్తుంటే ఆయన దగ్గరికి వెళ్తుంటే యేసు ప్రభు వారు వస్తున్నారని ఆల్రెడీ యోహానికి తెలుసు. ఆయన అంటారు, అయ్యా నీ చేత నేను కదా బాప్తిసం తీసుకోవాల్సింది, మరి నా చేతుల మీద నువ్వు తీసుకోవడానికి వచ్చావేంటయ్యా అని అంటే, ఇప్పటికీ ఇలాగను కానీ నీతిని అంటే ఎథిక్స్ని, ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి. మనము ఆ యొక్క దేవుడు పెట్టిన ప్రణాళికను ఫాలో అవ్వాలని చెప్పి ఆ మాట ఉంటుంది బైబిల్లో. ఆ నీతిని మనం ఫాలో అవ్వాలని చెప్పి ఆయన అంటారు కదా, ఇప్పటికిప్పుడు కానిచ్చో నువ్వు నాకు బాప్తిసం అని చెప్పి ఆయనంతటా ఎవరు? యేసు ప్రభు తనంతట తాను తగ్గించుకొని బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి ఆయన చేతుల మీద బాప్తిసము తీసుకున్నారు. ప్రియమైన బిడ్డలారా, అయితే బాప్తిసం తీసుకున్న తర్వాత యేసు ప్రభు బాప్తిసం తీసుకొని ఇలా బయటికి వస్తుంటే ఆయన ఆకాశము విప్పి ఆకాశం నుంచి ఒక స్వరం వస్తుంది, ఈయన నా కుమారుడు, ఈయనందు నేను సంతోషిస్తున్నాను అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బాప్తిసము తీసుకుంటారో, ఎవరైతే యేసు ప్రభుని సంపూర్ణంగా క్రీస్తులో ఆయన విశ్వసించి బాప్తిసం తీసుకుంటారో వారి పట్ల దేవాది దేవుడు ఏమంటారు తెలుసా? ఈయన నా కుమారుడు, ఈయన నా కుమార్తె, వీరి పట్ల నేను సంతోషిస్తున్నాను అని చెప్పి అంటారు. హల్లెలూయా. ఓన్లీ యేసు ప్రభు వారికే అలా అన్నారు, నాకెందుకు అంటారులే అనుకుంటారేమో. కాదు, యేసు ప్రభు వారిని అన్నారు. ఆయన ద్వారా మనకు రక్షణ వచ్చింది.
యేసుప్రభువారిని ఎందుకు శిలువ పైన పంపించారు? ఎందుకు? మనకి రక్షణ ఇవ్వడానికి. యేసుప్రభు వారికి రక్షణ ఇవ్వడానికి కాదు. ఆయన ఆల్రెడీ రక్షకుడు. రక్షకుడు ఎప్పుడు రక్షణ కోరుకోడు కదా. రక్షకుడు ఎప్పుడు నాకెవరైనా రక్షణ ఇవ్వండి అని అడగడు. రక్షకుడు ఇంకొకరి రక్షణలోకి నడిపిస్తాడు. కానీ ఆయన వచ్చి రక్షణ కార్యం నడిపించాడు కాబట్టి శిలువపైకి ఎక్కి ఉన్నాడు. ఆ శిలువపైకి ఎక్కాలంటే బాప్తీసం అనే ఒక క్రియలోకి నడుచుకుంటూ వెళ్ళారు. మనకు కూడా ఒక సెట్ ఎగ్జాంపుల్ పెట్టారు బాప్తీసం తీసుకోవాలని. అయితే యేసు ప్రభు వారు బాప్తీసం తీసుకొని నీళ్ళలోంచి బయటకు వచ్చినప్పుడు ఆకాశము మనలోంచి ఒక స్వరం వినిపిస్తుంది. ఏంటంటే, ఈయన నా కుమారుడు, ఈయనందు నేను బహుగా ఆనందించుచున్నాను. ఈరోజు నా బాప్తీసం తీసుకున్న వాళ్ళందరికీ కూడా మాట చెప్తున్నాను. ఏంటి తెలుసా? ఈరోజు నన్ను బాప్తీసం తీసుకున్నాక దేవాది దేవుడు ఆయన దూతలతో పరలోకంలో కూర్చున్న ఆ సింహాసనం మీద కూర్చుని ఆయన అంటారు కదా, ఆ కుమారుడు పట్ల, ఆ కుమార్తె పట్ల నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఆ తర్వాత ఆయన పరిచర్య మొదలుపెట్టి ఉన్నారు. ఈ వాక్య ప్రకారంగా దాని అర్థం ఏంటి తెలుసా? బాప్తీసం అంటే మన పాత జీవితము మొత్తం ఏమైంది తెలుసా? మొత్తం పాతి పెట్టబడింది. పాత జీవితం మొత్తం కూడా పాతి పెట్టబడింది. యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే కల్వరి శిలువ పైన మరణించిన తర్వాత ఆయన్ని సమాధిలో పెట్టారో ఆ విధంగా మన పాత జీవితం మొత్తం సమాధిలో పెట్టబడుతుంది. తర్వాత మన యొక్క నూతన జీవితము యేసు ప్రభు వారిని ఏ విధంగా యెహోవా దేవుడు పునరుద్ధాన శక్తి, ద పవర్ ఆఫ్ రిజరక్షన్ అనేది యూజ్ చేసి యేసు ప్రభు వారిని లేవనెత్తారో, ఎవరైతే బాప్తిజం తీసుకుంటారో వారి పాత జీవితం మొత్తం చనిపోయిన తర్వాత వారిని ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా నడిపించి లేవనెత్తి నూతన జీవితము, నూతన ప్రాణము, నూతనమైన మరి ఊపిరిలోకి నడిపిస్తారు. అది బాప్తిసం అంటే అర్థము. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఒక స్పిరిచువల్లో జరిగే, ఆత్మీయ రంగములో, స్పిరిచువల్ రెలంలో జరిగే విషయాలు నీకు నాకు కనిపించవచ్చు ఈ యొక్క కంటికి. బట్ ఇట్ ఈస్ అ వార్ఫేర్. ఒక యుద్ధమే జరుగుతుంది నీ యొక్క చుట్టుపక్కల. నువ్వు నడుస్తున్నప్పుడు నీ రాకపోకల సమయం నువ్వు ప్రార్థన చేస్తావు కదా, దేవా నా రాకపోకల సమయంలో కాపుదలు దయచేయి అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు మనం అనుకుంటాం ఏదో మనం ప్రార్థన చేసి దేవుడు కాపాడుతాడులే అనుకుంటాం. కానీ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో తెలుసా? స్పిరిచువల్ రేలంలో ఆయన దేవదూతలు ఆ పెద్ద పెద్ద ఖడ్గాలు, పెద్ద పెద్ద స్వర్డ్స్, కత్తులు తీసుకొని నీ చుట్టూరా ఉంటారు. ఏ అపవాది, ఏ సాతాను క్రియ, ఏ అపవాది శక్తి, వారి ఫాలోవర్స్ ఎవ్వరు కూడా నీ వైపు కన్నెత్తి చూడకుండా నీ చుట్టూరా కూడా పెద్ద పెద్ద ఖడ్గాలు పట్టుకొని ఉంటారు. ప్రియమందని పెట్టారా. హల్లెలూయా. ఒక రోజున ఒక ఎడారిలో ఒక ఫ్యామిలీ వాళ్ళు ట్రావెల్ చేస్తూ, ప్రయాణం చేస్తూ వారు ఎడారిలో ఆగిపోవాల్సి వచ్చి చీకటి వచ్చేసరికి ఆ ఇసుక తుఫాను వస్తుందని చెప్పి తెలుసుకొని వారు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఆగిపోవాలని చెప్పి పెద్ద టెంట్లు వేసుకొని చెప్పి వారు ఉంటారు. చాలా చిన్న పిల్లలు ఉన్నారు కుటుంబానికి. అయితే ఆ ఎడారులలో బందిపోటు దొంగలు చాలామంది ఉంటారు, థీవ్స్ చాలామంది ఉంటారు. వారు ఈ యొక్క ఫ్యామిలీ ఎవరో టెంట్లు వేసుకొని ఉన్నారని చెప్పి దూరంగా చూసి ఎలాగైనా వీళ్ళని దోచుకోవాలి, వీళ్ళని చంపేయాలని చెప్పి వారు దూరం నుంచి చూసిన వెంటనే వారు పరిగెత్తుకుంటూ ఆ టెంట్ల దగ్గరికి వెళ్తుంటారు. ఆ కుటుంబంలో ఉన్న తండ్రి బైనాక్లోస్ లాంటి ఒక చిన్న డివైస్ పెట్టుకొని ఎవరైనా వస్తున్నారేమో రాత్రి సమయంలో కాపలా కాస్తుంటాడు. అయితే దూరంగా నుంచి వస్తున్నారని తెలుసుకొని వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, వీరు ఖచ్చితంగా దొంగలని చెప్పి ఏం చేయాలో అర్థం కాక లోపలికి వెళ్ళి నలుగురు కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఇది నేను ఒక చోట చదివాను, రియల్ ఇన్సిడెంట్ అని చెప్పి చదివాను కాబట్టి చెప్తున్నాను. ప్రార్థన చేస్తే ఆ దొంగలు వచ్చేసి ఆ యొక్క టెంట్ల చుట్టూ తిరిగి వెళ్ళిపోయారు. కానీ అసలు ఆ టెంట్లోకి ఒక్కడు రాలేదంట. అర్థమవుతుందా? ఒక్కడు కూడా రాలేదు. ఒక ఆయన ఆంధ్రాలో ఒక ఆయన ఉంటారు, పాటలు రాస్తారు. ఆయన పేరు శాంతారాం అనుకుంటా, పేరు సరిగ్గా గుర్తులేదు నాకు. ఓకే. ఆయన ఒకరోజు అడవిలో గుండా వెళ్ళి ఆయన ఏం చేశారు తెలుసా? మన యొక్క కొంతమంది, ఇప్పుడు కాదు, ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ కొంతమంది ఇళ్ళల్లో బయట వాక్యాలు రాసుంటాయి. యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఏంటి, నేనే మార్గమును సత్యము అని మాటలు రాసుంటాయి. అది పెయింటింగ్ వేసేవాడు అనమాట. ఆ పెయింటింగ్ వేస్తే ఆయన ఆ యొక్క అడవిలో వెళ్తున్నప్పుడు రాత్రి సమయం అయిపోయింది, లేట్ అయిపోయింది, తిరిగి వెనక్కి వెళ్ళామంటే సరిపోదు సమయం చెప్పి అడవిలో ఉండిపోయి అడవిలో వైల్డ్ యానిమల్స్, క్రూర మృగాలు చంపేస్తాయని చెప్పి అనుకొని భయపడి ప్రార్థన చేసుకొని అలాగే పడుకొని ఏం చేశాడంటే తన చుట్టూరు ఒక గీత గీసుకున్నాడు, సర్కిల్. దేవా నేను ఈ సర్కిల్లోనే ఉంటా, నన్ను కాపాడు, ఈ సర్కిల్ లోపలికి ఏది రాకుండా కూడా నువ్వు నాకు సహాయం చేయని చెప్పి పడుకున్నాడు. అయితే తిరిగి పొద్దున్న లేచాడు, తను బతికే ఉన్నాడు. బతికిన తర్వాత
ఆయన లేచిన తర్వాత చూశాడు, అమ్మాయి నేను సేఫ్గానే ఉన్నాను, కాళ్ళు చేతులు చూసుకున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి, ఏం కాలేదు, థ్యాంక్ యూ లార్డ్ అనుకున్నాడు. అయితే సర్కిల్ బయట చూస్తే టైగర్ అచ్చులు, పులి అచ్చులు, ఇంకా డిఫరెంట్ మైల్డ్ యానిమల్స్ అచ్చులు కనిపించే షాక్ అయ్యి మోకరించే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. హల్లెలూయా. సో ఏమవుతుందో తెలుసా, నీకు ఆ యొక్క సర్కిల్ చుట్టూరా దేవదూతల్ని పెద్ద పెద్ద కత్తులతోని దేవుడు కాపలాదారులుగా ఉంచుతాడు. అయితే ఇక ఆయన నడుచుకుంటూ ప్రయాణం వెళ్తే ఆ దారి నుండి ఒక చిన్న కారు వచ్చిందనమాట. కారు వస్తే ఆ కారు వాళ్ళు ఈయన చూసి ఆపి, ఎక్కడికే వెళ్తున్నావు, ఇంత అడవి మధ్యలో ఉన్నావు, ఏంటి పరిస్థితి, ఏంటి వెళ్తున్నావు అంటే, రాత్రంతా ఇక్కడే ఉన్నాను సార్ అంటే, రాత్రంతా ఇక్కడే ఉన్నావా అని చెప్పండి. అవును, మరి నేను ఏం చేయలేదు, ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నన్ను కాపాడాడని చెప్పి తనకు జరిగిన సంగతి చెప్పాడనమాట. చెప్పగానే ఆయన ఎగతాళిగా, అవునా మరి రాత్రంతా ఇక్కడే ఉన్నావు, మరి నీకు ఒక బండైనా పంపించలేకపోయాడా మీ దేవుడు నిన్ను కాపాడడానికి అని అంటే, సార్ మీరు వచ్చారు కదా సార్ అని చెప్పి అన్నాడంట. హల్లెలూయా. అది దేవుడు అండి. హల్లెలూయా. ఆయన చెప్పిన వెంటనే ఆ డ్రైవరు షాక్ అయిపోయాడు. అరే అవును కదా, నేనే కదా వచ్చాను అని చెప్పి అని అనుకున్నాడు. ప్రియమందుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవదూతల్ని చుట్టూరా దేవదూతల్ని కాపలాదారులుగా ఉంచుతాడు పెద్ద పెద్ద కత్తులతోని. హల్లెలూయా. ఆ పునరుద్ధాన శక్తి దేవుడు యెహోవా దేవుడు ఏ విధంగా చేస్తారు తెలుసా, తన దగ్గర ఉన్న పునరుద్ధాన శక్తి ద్వారా యేసు ప్రభు వారిని లేపినప్పుడు, రైట్ ఇతనే, థ్యాంక్ యూ రాజ్, శాంతారావు గారు వాక్యాలు ఇలా ఈ విధంగా రాసుకొని ఆయన పరిచయం చేశారు. ఇళ్ళ మీద కూడా ఆ పెయింటింగ్ వేస్తూ పరిచయం చేశారు. అయితే పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఆయనను చాలా రిస్ట్రిక్ట్ చేసి, ఇలా పెయింటింగ్ వేద్దు అంటే సరే అని చెప్పి ఈ విధంగా డ్రెస్ మీదనే వాక్యాలు వేసుకొని ఆయన పరిచర్య మొదలు పెట్టారు. ఎందుకంటే ఆయన డ్రెస్ మీద వాక్యాలు వేసుకో ఎవరికి చెప్పే రైట్ ఎవరికి లేదు కదా. హల్లెలూయా. సో గమనించుకుందాం. ఓకే, సో దేవుడు యొక్క మనం బాప్తీసము తీసుకున్న ద్వారా ఏమవుతుందో తెలుసా, పాత జీవితం పాతబడి న్యూ లైఫ్ మొదలవుతుంది, నూతన జీవితము మొదలవుతుంది. సో పాత జీవితం బాప్తీసం అంటే ఏంటి తెలుసా, ఇట్స్ ఎ ఫ్యూనరల్. చనిపోయిన తర్వాత ఒక శవాన్ని ఎక్కడ తీసుకెళ్తారు, గ్రేవ్ యార్డ్ తీసుకెళ్తారు, సమాధి తోటకు తీసుకెళ్తారు, రైట్. సో బాప్తిజం ట్యాంక్లో మనము యేసు ప్రభువు వారిని విశ్వసించి బాప్తిజం ట్యాంక్లో మనం మునిగినప్పుడు ఏంటి తెలుసా, ఇట్స్ ఎ ఫ్యూనరల్ అండ్ రీబర్త్. ఫ్యూనరల్తో ఆగిపోదు ఇక్కడ, ఇట్స్ ఇమ్మీడియట్ రీబర్త్. ఎందుకంటే విశ్వాసముతో ఉంటాం. కానీ విశ్వాసముతోని మనం ఒకవేళ బాప్తిజం ట్యాంక్లో దిగినాం అనుకోండి, ఫ్యూనరల్ ఉండదు, రీబర్త్ ఉంటుంది, జస్ట్ స్నానం చేసి కిందికి వస్తుంది అంతే. ఓకే, జస్ట్ స్నానం చేసి కిందికి వస్తుంది, మహా అంటే నీళ్లు పోసుకున్నట్టు మీదకి వస్తుంది. కానీ అది బాప్తిజం కాదు. విశ్వాసముతోని కంప్లీట్గా యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించామని విశ్వాసముతోని మనం బాప్తిజం అనే యొక్క యాక్టివిటీలోకి పడాలి. మన యొక్క పాత జీవితం గతించిపోయి మన కొత్త జీవితంలోకి నడిపించబడతాం. అది బాప్తిజం. ఎందుకు తెలుసా బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు తెలుసా? ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, జీసస్ యు గో, యేసు నువ్వు భూమి మీదకి వెళ్ళు, నా బిడ్డల్ని కాపాడు అని అన్నారు కదా. యేసు ప్రభు వారు వచ్చారు, మరి శిలువ మరణాన్ని పొందారు, కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, ఉమ్మి వేయించుకున్నారు, దెబ్బలు తిన్నారు, మళ్ళీ 3వ రోజున పునరుద్ధానం అయ్యారు, యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయారు. ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో, యేసు ప్రభువుని విశ్వసించి బాప్తిజం తీసుకుని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వారు పరలోకానికి నడిపించబడతారు. పరలోకం అంటే ఏంటి? దేవుని గృహం. దేవుడు ఏం చేస్తాడు తెలుసా, గుమ్మం వైపు వెయిట్ చేస్తున్నాడు, గుమ్మం వైపు చూస్తున్నాడు. పరలోక ద్వారం మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో, పరలోక ద్వారం ఏదైతే ఉంటుందో అటువైపు చూస్తూ వెయిట్ చేస్తున్నాడు. పలానా నా కుమారుడు, నా కుమార్తె ఎప్పుడు వస్తారు? అయ్యో ఇంకా నిర్ణయించుకోలేదే, ఇంకా డెసిషన్ తీసుకోలేదే, వాక్యాన్ని పంపించానే, బలాన్ని పంపించానే, అద్భుతాలు పంపించానే, ఎన్నోసార్లు కాపాడాను, దేవదూతలు పంపించి కాపాడాను, ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని చెప్పి ఆయన ఒక తండ్రి వేదనలాగా వేధిస్తూ బాధపడుతూ వెయిట్ చేస్తుంటాడు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి బాప్తిజం తీసుకొని, ఎప్పుడైతే క్రీస్తుని కంప్లీట్గా నమ్మి పాప క్షమాపణ తీసుకొని రక్షణ కార్యంలోకి వచ్చి బాప్తిజం తీసుకుంటాడో అప్పుడు ఖచ్చితంగా ఆ గుమ్మం వైలోంచి ఖచ్చితంగా నా కుమారుడు, నా కుమార్తె వస్తారని చెప్పి సంతోషంతోని ఉంటారు. హల్లెలూయా. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పూజింపబడుకునే ఆ తండ్రి ఆయన పనులన్నీ పక్కన పెట్టుకొని బాప్తిజం తీసుకున్న వ్యక్తి వైపు చూసి సంతోషిస్తాడు. హల్లెలూయా. ఆయనే కాదు, ఆయన మరియు దేవదూతలు అందరూ కూడా. మీరు బైబిల్ స్టడీలో జాయిన్ అవుతున్న మీకు తెలుస్తుంది. ఏంటి తెలుసా, భూమి మీద ఎవరైతే యేసుని ఒప్పుకుంటారో వారిని యేసు ప్రభువు వారి తండ్రి ఎదుట ఒప్పుకుంటాడు.
భూమి మీద ఎవరైతే ఒప్పుకోరో తండ్రి ఎదుట యేసు ప్రభు వారు వారిని ఒప్పుకోరు. మీరు ఎవరో నాకు తెలియదండి, నీ నామంలో అద్భుత కార్యాలు చేశాం కదా, నీ నామంలో ఎన్నో స్వస్థతలు చేశాం కదా, సారీ ఐ డోంట్ నో యూ, ఏమనుకోకండి, నాకు మీరు ఎవరు తెలియదు అని సింపుల్గా చెప్పి ఒక డైలాగ్ వస్తుంది. కానీ అది సింపుల్గా కాదు, భయంకరమైన డైలాగ్. హల్లెలూయా. సో బాప్తిజం అంటే మనం సంఘం ఎదుట, విశ్వాసులు ఎదుట మనము క్రీస్తుని నా జీవితంలో సొంత రక్షకుడు అంగీకరిస్తున్నాను ఒక నిర్ణయం తీసుకొని సాక్ష్యముగా ఇచ్చివ్వటం. అంతేకాని ఇట్స్ నాట్ ఏ కన్వర్జన్. మన మనసులో నిర్ణయం తీసుకొని సంఘం ఎదుట తెలియపరచడం. హల్లెలూయా. సో మనము పాతిబెట్టబడి నూతన జీవితం, న్యూ లైఫ్లోకి నడిపించడమే బాప్తీసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. బాప్తీసం తీసుకున్న వ్యక్తి బరియల్ అనేది వారి జీవితంలో ఒక ఫైనల్గా ఉంటుంది. సో మూడో ఒక పాయింట్ చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. చాలండి. ఇక్కడ చెప్పే మాట మీరు గమనిస్తే మనం చాలాసార్లు అనుకుంటాం బాప్తిజం అనేది నూతన నిబంధనలోనే ఉందేమో అని చెప్పి అనుకుంటాం. పాత నిబంధనలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి బాప్తిజంకి పోలిన విషయాలుగా ఉన్నాయి. ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా? పౌలు చెప్తున్నాడు. పౌలు ఏం చెప్తున్నాడు మరొక్కసారి చదువుదాం. మనం అందరం కలిసి చదువుదామా? స్క్రీన్ మీద ఉన్న చూసుకొని ఒక్కసారి స్క్రీన్ ఫాంట్ పెంచుతారా? వర్స్ని స్క్రీన్ ఫాంట్ పెంచండి. అందరం చదువుదాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసము పొందిరి. హల్లెలూయా. అందరూ కూడా బాప్తీసము పొందిరి అంట. వాళ్ళు ఎంత వాటర్ ఉండొచ్చు, సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. ఎంత హైట్ ఉండొచ్చు ఆ యొక్క 2 పాయ. మీ సముద్రము ఎప్పుడైనా వెళ్ళినట్లయితే ఒక్కొక్క సముద్రం లోపలికి వెళ్ళినట్లయితే ఆ లేసి పడే అలా ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఆ సౌండ్కే మన గుండెలో దడబడుతుంది. అర్థమవుతుందని చెప్పేది. ఆ వేవ్స్ అనేది, ఆ అలలు అనేది ఎంతో లేచి పడుతూ ఉంటాయి. అయితే మరి ఇంతమంది 2 నుంచి 3 మిలియన్లు అనగా 20 నుంచి 30 లక్షల మంది ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళారు. ఆ యొక్క సముద్రము 2 పాయలుగా పడి ఉన్నది యొక్క సంఘటన ఒక్కసారి దృశ్యం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, పిక్చరైజ్ చేసుకోండి. ఆ యొక్క విషయం బట్టి పౌలు ఏమంటున్నాడంటే, ఈ యొక్క విషయము నేను దాచిపెట్టడం నాకు ఇష్టము లేదు. అది ఏమనగా తెలుసా? అందరూ కూడా మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. దాని అర్థం ఏంటి తెలుసా? అదేని సాదృశ్యం తెలుసా? ఐగుప్తులో, ఈజిప్టులో ఉన్న వీళ్ళందరూ కూడా, బానిసత్వంలో ఉన్న అందరూ కూడా స్వాతంత్రం పొందుకున్నారు. బానిసత్వం నుంచి విడుదలై పొందుకున్నారు, బయటకు వచ్చారు. బానిసత్వం అంటే ప్రతి ఒక్కడి పైన ఎవరో ఒక అధికారి, ఆ అధికారి పైన అధికారి ఫారో ఉన్న ఒక రాజు అని మొత్తం హింసించి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులను పెట్టి వాళ్ళని కొట్టడము, తిట్టడం, ఉమ్ము వేయడం, ఎందుకు పనికిరాని వారిగా భయంకరమైన బానిసత్వంలో వాళ్ళు ఉంచారు. వారికి సరిగా తిండి పెట్టేవారు కాదు, సరిగా నీళ్ళు ఇచ్చేవారు కాదు, వారితో పని చేపించుకునేవారు కొరడా దెబ్బలతో కొడుతూనే ఉండారు. వారికి టైంపాస్ కాకపోతే కూడా, గమనించండి, టైంపాస్ కాకపోతే కూడా సైనికులు వచ్చే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని కొట్టేసి వెళ్ళిపోతుండేవారు. ఒక ఆట అన్నమాట, గేమ్ లాగా. ఎలా అంటే ఇప్పుడు కాలేజ్లో ర్యాగింగ్ అని మీరు విన్నారా? ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కువ జరుగుతుంటారు, ర్యాగింగ్ చేస్తుంటారు కదా. దానికి 100 రెట్లు ఎక్కువగా ఇబ్బందికరంగా గురి చేశారు ఇజ్రాయెల్ ప్రజని. అంత భయంకరమైన బానిసత్వములో ఉన్న వారిని బయటికి తీసుకొచ్చారు, విడుదల తీసుకొచ్చారు. అది బాప్తిసం అని చెప్పి పౌలు భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా. సో మనము పాపం అనే బానిసత్వము, మనము ద్వేషం అనే బానిసత్వము, మనము ఈర్ష్య అనే బానిసత్వము, ప్రేమ లేని విషయం అనే బానిసత్వము, ఇంకా ఎన్నో బానిసత్వములో నుంచి దేవుడు బాప్తిసం అనేది ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఫ్రీడమ్, విడుదల నడిపిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. గమనించుకుందాం. ఓల్డ్ లైఫ్ని పర్మనెంట్గా ఆపేయటం, ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తముతోని మనల్ని కడిగి పాపము నుంచి విడుదల దయచేస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా,
గమనించుకుందాం. హల్లెలూయా. అయితే సంఘము ముందు బాప్తీసం తీసుకోవడం అంటే ఏంటి తెలుసా? నేను సిద్ధపడి ఉన్నాను పరలోకానికి వెళ్ళడానికి, నేను రెడీ. యేసు ప్రభు వారు రెండో రాకడ అని చెప్పి నేనైతే చిన్నప్పటి నుంచి వింటున్నా, జీసస్ కమింగ్ సూన్ అని చెప్పి. బయటికి వెళ్తే ఏదో ఒక కారు మీద, ముఖ్యంగా సండే మార్నింగ్ అందరు చర్చెస్కి వెళ్తారు కదా, వాళ్ళని చూస్తే కారు వెనుక జీసస్ కమింగ్ సూన్. కానీ ఎప్పుడు అది ఎవరికి తెలియదు. యేసు ప్రభు వారికి కూడా తెలియదని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అది ఎప్పుడైనా రావచ్చు, కానీ చాలా సైన్స్ ఉన్నాయి, చాలా సూచనలు ఉన్నాయి. భూకంపాలు, భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన విషయాలు జరుగుతాయని చెప్పి ఉన్నాయి. అవి రోజు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో చోట భూకంపం వస్తూనే ఉంది మన యొక్క భూమి మీద కదండి. భయంకరమైన ఫ్లడ్స్ వస్తాయి, ఎక్కడో చోట వస్తాయి. ఇవన్నీ కూడా ఇట్స్ వెరీ నియర్, ద ఎండ్ ఈజ్ నియర్. రెండో రాకడ చాలా సమీపంలో ఉన్నది. అది ఎప్పుడైనా రానివ్వండి రెండో రాకడ, కానీ సిద్ధపడ్డామా, రెడీగా ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా. రెడీగా ఉన్నామా లేదా? సో బాప్తిసం అంటే ఏంటి తెలుసా? క్రీస్తుని విశ్వాసించడము, సంఘములో ముందెదుట మనం సాక్షిగా మనము అంగీకరించుకొని, క్రీస్తుకు సాక్షిగా అంగీకరించుకొని మనం ప్రకటించడము, రెండో రాకడికి సిద్ధపడము. హల్లెలూయా. పబ్లిక్గా అనేది మనం చెప్పడం అనేది ప్రేమందని బిడ్డలారా. హల్లెలూయా. సో అది బాప్తిసం. అందరికీ అర్థమైందని నేను నమ్ముతున్నాను. రోమీయుల రాసిన పత్రిక 6:4 గుర్తుపెట్టుకుందాం. పాతవి అన్ని గతించిపోయాను, సమస్తము నూతనమాయను. హల్లెలూయా. ఈ రోజున మీరు సైనికుల్ని చూసినట్లయితే, సోల్జర్స్ని చూసినట్లయితే, వారు ఉద్యోగంలోకి, జాబులోకి ఎక్కక ముందు వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నుంచి రాత్రి ట్రైనింగ్లో ఉంటారు. మొత్తం ట్రైనింగ్ చూసుకున్న తర్వాత ఎప్పుడైతే సోల్జర్, సైనికుడు అని గుర్తింపు వస్తుందో వాడికి ఒక యూనిఫామ్ వేస్తారు. యూనిఫామ్ వేసుకొని బార్డర్లో నించొని మరి కాపలా కాస్తుంటాడు, రక్షణ దయచేస్తుంటాడు దేశానికి. బార్డర్లో యూనిఫామ్ వేసుకొని ఒక క్రైస్తవుడు బాప్తిసం అంటే ఏంటి తెలుసా? యూనిఫామ్ వేసుకొని రెండో రాకడ కొరకు పరలోకంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఇతను అని తెలియపరచడమే బాప్తిసం. హల్లెలూయా. సో గమనించుకుందాం. పాత జీవితము గతించిపోయిన, సమస్తము నూతనమాయను. పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాత నడవడిక, పాత బిహేవియర్ అన్నీ కూడా వదిలేసి క్రీస్తులో లీనమై, క్రీస్తులో ఏకమై, క్రీస్తు గుర్తింపును పొందుకుంటూ క్రీస్తు వలె మనము ముందుకు నడవటము, పరలోకములో దేవుని యొక్క గృహములోకి అడుగు పెట్టడం అనే విషయం అనేది బాప్తిసము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం లేచి నించొని చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత బాప్తిసం కార్యక్రమంలోకి మనము ముందుకు వెళ్దాం.